హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను, నా భార్య ఇంకా మరదలు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమేష్. మాకు పెళ్ళై 6 ఏళ్ళు అవుతుంది. నా భార్య పేరు రమ. మాకు 2 పిల్లలు. వేసవి సెలవులకని అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళారు. ఇక నా భార్యతో నెల రోజుల పాటు సరదాగా గడపచ్చని అనుకున్నాను. కానీ ఇంతలో నా మరదలు సుమ వచ్చింది. వాళ్ళాయన క్యాంపుకి వెళ్లారంట. వారం రోజులు మన దగ్గరే ఉందామని వచ్చిందండి అంది మా ఆవిడ. ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం భోజనం చేస్తున్నాను. మీతో ఒక విషయం చెప్పాలండి అంటూ నసుగుతుంది రమ. నా దగ్గర నసిగేందుకు, ఏమిటి విషయం అని అన్నాను. మీరు నా చెల్లెలింటి అని ఒక్కసారిగా ఉలిక్కిపడి అడిగాను. అవును, మీరు సరిగ్గానే విన్నారు అని బదులిచ్చింది. ఏమిటి, వేళకోళంగా ఉందా అని అన్నాను. లేదండి, నేను చెప్పేది కొంచెం ఓపిగ్గా వినండి. తనకు పెళ్ళై 2 సంవత్సరాలైంది. అయినా పిల్లలు పుట్టలేదు. పరీక్షలు చేయించుకుంటే తన భర్తలో ఏదో ప్రాబ్లం ఉందని తేలిందంట. అందుకని ఇక్కడికి వచ్చిందండి అని నాతో చెప్పింది. అవునా, అయితే నేనేం చెయ్యాలి? అది కాదండి అని రమ అన్న మాటకి ఒక్కసారిగా షాక్ అయ్యాను. తనకి నేను ఈ సలహా ఇవ్వగానే వెంటనే ఒప్పుకుంది. తనకి మొదట్నుంచి మీ మీద ఇష్టం ఉందని నాకు అనుమానం అని అంది రమ. నన్ను ఏమన్నా మన్మధుడు అనుకుంటున్నావా ఏంటి అని అన్నాను. మరి కాదేంటి? సరే, ఏదో నీ బలవంతానికి ఒప్పుకుంటున్నాను అన్నట్లు కాసేపు పోజు కొట్టి మొత్తానికి ఒప్పుకున్నాను. ఈరోజు సాయంత్రం తొందరగా వచ్చేయండి. మీకు రమ్యకి అన్ని ఏర్పాట్లు చేసి పెడతాను అని అంది. నేను కావాలనే సాయంత్రం కొంచెం లేటుగా ఇంటికి వచ్చాను. ఏమిటండి, తొందరగా రమ్మంటే ఇంత లేటుగా వచ్చారు? సరే సరే, ముందు స్నానం చేసి భోజనం చెయ్యండి అంది. భోజనం చేస్తూ రమ్య భోజనం అయ్యిందా అని అడిగాను. అయ్యిందండి. మీ ముందుకు రావడానికి కొంచెం సిగ్గుపడుతుంది. మీరు వెళ్ళి గదిలో ఉండండి, నేను తనని రెడీ చేసి తీసుకువస్తాను అంటూ నా భార్య లోపలికి వెళ్ళింది. నేను వెళ్ళి తను చెప్పినట్లే రూములో కూర్చున్నాను. కాసేపటికి అక్క చెల్లెలిద్దరూ వచ్చారు. రమ్యని నిజంగానే పెళ్లి కూతుర్లా తయారు చేసి తీసుకువచ్చింది రమ. ఏమండోయ్, మీరు రెడీ అయినట్లున్నారు అంటూ నన్ను ఆట పట్టిస్తుంటే నేను కూడా కాస్త సిగ్గుపడుతున్నట్లు నటించా. కాసేపు ఆగు, వచ్చి నీ పని పడతా ఉండు అని అన్నాను. అదేం కుదరదు. ఇక వారం రోజులు మీ కార్యక్రమం, నీ వల్ల నాకు వారం రోజులు సెలవు అంటూ తన చెల్లెలి బుగ్గ మీద ముద్దిచ్చి నా వైపు చూసి సైగ చేస్తూ బయటికి వెళ్ళింది. నేను రమ్య వైపు అడుగులు వేశాను. రమ్య నన్ను చూసి కంగారు పడుతుంది. నేను దగ్గరగా నిలబడి తన భుజంపై చేయి వేశాను. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? ఏమీ లేదు కానీ తప్పదు అని అంది రమ్య. నేనుండి మీ అక్కకి మాట ఇచ్చిన కాబట్టి ఒప్పుకున్నాను. కానీ నీకు ఇష్టమైతేనే అని అన్నాను. అలా ఏమీ లేదు బావా, నాకు ఇష్టమే అని ఇద్దరం కలిసి ఒక అడుగు ముందుకేశాము. అలా అలా ఒక పని తర్వాత ఒకటి కానిచ్చాము. రమ్య ఉండి, బావా, ఏ రోజు నేను నా భర్తతో ఇంత సంతోషంగా ఉండలేను. మీకు ఏమి అభ్యంతరం లేదు కదా అయింది రమ్య. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను మీ అక్క కోరికను తీరుస్తున్నాను. తను కోరినట్లు నిన్ను సంతోషపెట్టడమే నా పని. నువ్వు అడిగిన కోరిక తప్పక తీరుస్తాను అంటూ రమ్యకి ధైర్యం చెప్పు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.